హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మళ్ళీ పీతలకి అయితే వచ్చేసాము. ఈ రోజు మాత్రం పెద్ద చేపలు అయితే పట్టుకొచ్చాము, పెద్ద పీతలు పడతాయని. ఈ చేపలను అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి స్మెల్కి త్వరగా గూళ్ళకి అయితే వస్తాయి పీతలు. చేపలన్నీ కట్ చేసాక ఇప్పటిలాగే మనం గూళ్ళకి అయితే అరలు కుట్టేసుకున్నాము. ఇంత మంచి చేపలు అయితే గూళ్ళకి అరలు కుడుతున్నాం, కానీ పీతలు పడతాయని నమ్మకం అయితే లేదు నాకు. చూడాలి ఏ పీతలు పడతాయి ఈ రోజు. ఇలా అన్ని గూళ్ళకి అరలు కుట్టేసుకున్న తర్వాత అయితే మనం గూళ్ళు అయితే వేయడానికి అయితే పట్టుకెళ్ళిపోయాము. ఇంతకు ముందు అయితే మాకు ఇక్కడ చాలా పెద్ద పెద్ద పీతలు అయితే పడ్డాయి. ఈ రోజు ఎన్ని పెద్ద పీతలు పడతాయో చూద్దాం. మరి ఈ కుండీలో అయితే ఎప్పుడు మేము అయితే 3 గూళ్ళు వేస్తాము. ఈ చివర ఒకటి, ఆ చివర ఒకటి, సెంటర్ లో ఒకటి అయితే వేస్తాము. ఎప్పుడు మాకు ఎక్కువ సెంటర్ లోనే ఎక్కువ పీతలు పడతాయి. ఈ రోజు మరి ఏ గూడికి పెడతాదో చూద్దాం. నార్మల్ గా అయితే వేరే ప్లేస్ లో ఎక్కడేసిన గూళ్ళు అయితే 20 నిమిషాల తర్వాత అయితే చెక్ చేసుకుంటాం, కానీ ఇక్కడ అయితే 5 నిమిషాలకి 10 నిమిషాలకి అయితే చెక్ చేసుకుంటాం. ఎందుకంటే పెద్ద పీతలు వచ్చేసి తినేసి వెళ్ళిపోతాయని భయంతో. చివరి గూడికి అయితే ఏం పడలేదు, సెంటర్ లో గూడికి చూడండి ఎంత పెద్ద పీత పడ్డదో. చూడండి ఈ రోజు కూడా మాకు సెంటర్ గూడికే పెద్ద పీత పడ్డది. మొత్తానికి అయితే పెద్ద చేపలు కుట్టినందుకైతే మాకు ఈ రోజు పెద్ద పీత పడ్డది. ఇంత పీత పడుతుందని అస్సలు అనుకోలేదు. చూడండి ఎంత పెద్ద గూర్లు ఉన్నాయో దీనికైతే. ఇలాంటి పీతలకి ఎటువంటి డ్యామేజ్ ఉండకూడదు, 2 గోర్లు సమానంగా ఉండాలి, పైగా పీత కూడా గట్టిగా ఉండాలి. అలా అయితేనే మనకు ఎక్కువ డబ్బులు వస్తాయి, లేదంటే తక్కువగా వెళ్తుంది. లక్కీగా ఈ పీత అయితే మంచిగానే ఉంది, ఎటువంటి డ్యామేజ్లు లేవు. సుమారు ఈ పీత అయితే 2 కేజీల వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. మళ్ళీ రెండో రౌండ్కి చూడండి ఎంత పెద్ద పీత పడ్డదో. కానీ ఈ పెద్ద పీత పడేటప్పుడు అయితే గూడులో నుంచి బయటని పడిపోయేటప్పుడు అయితే ఈ గోరు అయితే ఇరిగిపోయింది. ఇంత పీత పడిందని ఆనందపడాలో బాధపడాలో తెలియట్లేదు. గోరు ఇరిగిపోవడం వల్ల అయితే రేట్ అంతా తగ్గిపోతుంది. అది పడిపోయేది ఏదో నీటిలోనే పడిపోయేంత బాగుండు. ఇంత పెద్ద పీత పడడం చాలా రేరు, అలాంటిది పడింది అంటే ఇలాగయ్యింది ఏంట్రా బాబు. ఈ పీత అయితే ఇందాక పడిన పీత కన్నా చాలా పెద్దది. ఇది కానీ 2 గోర్లు ఉంటే 2 కేజీలు అయితే పక్కా వస్తుంది. ఇప్పుడు ఈ పీత ఎంత వెయిట్ వస్తుందో కామెంట్ చేయండి. ఇది చాలా పెద్ద పీత కదా, డబ్బులు అయితే ఎక్కువ వస్తాయేమో అని అంటున్నాడు మా ఊడు. లేదురా ఈ గోరు పోయింది కదా, డబ్బు మొత్తం పోయింది అని అంటున్నాను. పెద్ద పీతలు పడుతున్నాయి కదా అని చెప్పేసి నైట్ 9 అయిన వరకు ఉండిపోయాము. నైట్ అయితే చూడండి ఇది ఒక చిన్న పీత అయితే పడింది. ఈ రోజు అయితే మాకు చాలా పీతలు పడ్డాయి, పెద్ద పీతలు. చూడండి ఎంత వేసి ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే 4 పీతలు పడ్డాయి మొత్తం అయితే. ఒక్కొక్కటి కేజీ దాటే ఉంటాయి. మన ఛానల్లో వీక్లీ 3 వీడియోస్ లేదా 4 వీడియోస్ వస్తాయి. అన్నీ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మొత్తం అన్నీ ఎంతకొచ్చాయో నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.